స్వాగతం సుస్వాగతం. మరి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే నా టీం ఉంది. మా టీం కూడా నమస్కారాలు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే నేను ఒక మార్పు తీసుకొచ్చాను అని అనిపిస్తుంది. మీరందరూ కూడా ఈ విధంగానే ప్రతిసారి వచ్చారు. లేకపోతే మనం 350 మంది రావాలి. అంటే నేను ఎక్కడ కూర్చోబెట్టాలా అన్నట్టు బయట టెంట్ వేస్తాం. మీరు అందరూ వస్తే ఆ విధంగా మనం చేస్తే మన స్కూల్ అంటే నేను ఈరోజు చేస్తాను, 4 years అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ ఫౌండేషన్ పడిపోతే నేను వెళ్ళిన తర్వాత నా ప్లేస్లో వచ్చిన హెచ్ఎం కూడా అందంగానే చేస్తాను. బాగా చేసిపోయింది, నేను చేయకపోతే బాగోదు అన్న ఉద్దేశం వాళ్ళలో కనిపించాలి. దానికి మీరంతా కూడా సహకరించాలి. మన గ్రామం సహకరిస్తేనే స్కూల్ బాగుపడాలి. నేను మన స్కూల్ బాగుపడాలంటే మన పిల్లలు బాగుపడేట్టే. మన పిల్లలు చదువులేదు కదా, అదే అయిపోయింది కదా. గ్రామ పెద్దలందరూ మరియు పేరెంట్స్ అంతా కూడా సహకరిస్తేనే మన స్కూల్ డెవలప్ అవుతుంది. మన స్కూల్ డెవలప్ కావాలంటే అన్నింటిలో కూడా బాగుపడ్డాయి. మనకి రూమ్స్ లేవు. మాకు హెచ్ఎం రూమ్ లేదు, స్టాఫ్ రూమ్ లేదు. మేమంతా కూడా ఒకటే కదా కూర్చుంటాం. మీరు హెచ్ఎం రూమ్ వచ్చినా ఒకసారి కూర్చుంటాం. అంటే మేము పిల్లలకు ఇబ్బంది రాకుండా మేము ఏం చేసినాం, ఇద్దరం కూడా ఒకటే దగ్గర కూర్చోవాలన్నట్టు పిల్లలకు ఇచ్చి మేము అక్కడ పిల్లలకి ఇక్కడ కూర్చోబెట్టున్నాం. అంటే రూమ్స్ రావాలంటే మీరంతా సహకరించాలి. మనం గ్రామ పిల్లలకు చెప్పాలి మన స్కూల్ ఇంకా అవుతుంది అక్కడ కంపౌండ్ వాళ్ళు లేదండి. మన స్కూల్లో మందులు వస్తుంది. నేను మనకు ఏంటంటే డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ వస్తుంది. 2 రోజులు జ్వరం వచ్చిందంటే మనకి హాస్పిటల్ చనిపోతున్నారు. అంటే ఖచ్చితంగా అందుకే మనం మెయిన్ వ్యక్తిగతంగా దూరంగా ఉండాలి. అంటే మనం ఏంటంటే మీరు స్కూల్ పంపిస్తున్నారు, మంచి ఆహార పదార్థాలు. వాడు ఏం చేస్తున్నాడంటే నేను అనుభవం చెప్పిన ఇక్కడ షాప్లో పోయి అవి కురుకురే కొనుక్కోవద్దని వాళ్ళ షాప్లో చెప్పొచ్చిన. అవి మా పిల్లలకి ఇవ్వకండి, జామకాయ లేకపోతే బఠానీలు అవి ఇవ్వండి అని చెప్పేసి వచ్చిందని. కానీ నేను చెప్పేసి అంటే ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా మన పిల్లలు వచ్చినంత వరకు మా పిల్లలు కానీ మేము మన పిల్లలు మా పిల్లలు చూస్తాము. అందుకని ఇంకోటి ఏంటంటే మా స్కూల్లో మేము వచ్చిన తర్వాత కూడా అది ఎందుకు పెట్టామంటే స్కూల్ పిల్లలంతా కూడా ఒకటే విధంగా ఉండాలి. ఒకరు బాగా ఉన్నోడు ఉంటాడు, ఒకరు ఏం చేయనోడు ఉంటాడు. తేడా అనేది ఉండదు. దాని ఉద్దేశంతో స్కూల్ యూనిఫాము పిల్లలు ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లయితుందంటే 10th క్లాస్ అయిపోయే వరకు నేను ఏదో హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారు. నేను పేరెంట్స్ ఎందుకంటే మీరు చేసుకోండి, ఒకరు చేసుకుంటామంటే మీరు ఒప్పుకోవద్దు. ఫస్ట్ మనం వేరే కదా ఒప్పుకోవచ్చు. చేసినా కానీ మనం ఇంట్లోనే అనిపిస్తే ఇక్కడ వచ్చి ఇంకా వేరే చేసుకుంటాం. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది అనుకుంటాం. పిల్లలకు డిసిప్లిన్ నేర్పాలి. చదువుతారు తర్వాత డిసిప్లిన్ నేర్పిస్తే రేపు ఫ్యూచర్లో వాడు మంచి సెట్ అయిపోతాడు. చదువు అనేది ఆటోమేటిక్ వస్తుంది. అంటే అందుకే మీరంతా కూడా సహకరించాలి. ఆడపిల్లలకు చేయాలి. కొంచెం పని ఉన్నా సరే 5 నిమిషాలు మన బిడ్డ కోసం చేస్తాను కదా. నేను 4 వేసి నా బిడ్డను రెడీ చేసేస్తాను. ఇప్పుడు నా బిడ్డను రెడీ చేయకపోతే నేను ఈ పిల్లలు రెడీ చేయలేను. నేను ఇక్కడ మంచి ఆదర్శంగా ఉంటేనే కదా నా టీం కానీ మీరంతా కూడా ఆ మేడమే సరిగా బడికి రాదు, ఆ మేడమే సరిగా ఉండదు, పట్టించుకొని మేమే తీయాలనే కాదు కదా. మనం అందుకే తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలపై బాగా మీకు మంచి ఒక పేరెంట్ లాగా చెప్పాలి. మన సొసైటీలో చాలా జరుగుతున్నాయి. అన్నింటికి కూడా మనం అప్పుడప్పుడు టైం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు టైం ఉన్నప్పుడు మీకు తోచిన భాషలో ఆ పిల్లలకు మంచి చేయాలని నేర్చుకోవాలి. పిల్లలకు ఫ్రెండ్స్తో పాటు చాలా తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ మీకు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని కూడా కొంతమందికి పేరెంట్స్ చెప్పలేదు మన పిల్లలకి.